వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ఈ బంగారం ఎంత ఉన్నా కానీ మనకి ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుందండి. మరి రేట్లు చూస్తే అసలు మనం కొనగలమా? అసలు మధ్యతరగతి వ్యక్తులు బంగారం కొనే అవకాశం ఉందా ఫ్యూచర్లో అన్నంతగా రోజు రోజుకి ధరలైతే పెరిగిపోతున్నాయి, బంగారం ధరలు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? దేనివల్ల బంగారం రేట్స్ ఇంతగా ఎక్కువగా పెరుగుతున్నాయి? ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ టెడెక్స్ స్పీకర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం అండి. సార్, పేదవాడి కళ, పెళ్ళికైనా సరే కొంత బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు. ఇప్పుడున్న రేట్లు చూస్తుంటే కొంత బంగారం కాదు కదా, మనకి ఏవైతే అత్యవసరమైన వస్తువులు ఏవైతే ఉంటాయో, తాలిబొట్టు కానివ్వండి, తాడు పెడతారంటారు. ఒక సామాన్యుడికి అసలు బంగారం కొనుక్కోవడం కలగానే మిగులుతుంది అంటారా ముందు ముందు? కొంతవరకు కరెక్టే. ఎందుకంటే గోల్డ్ అనేది పసిడి పచ్చదనం అనేది లేడీస్కి అత్యంత ఇష్టమైనది, ప్రీతికరమైనది. సో ఎప్పుడు కూడా మీరు టోటల్ వరల్డ్ అనాలిసిస్ చూసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జంప్షన్ గోల్డ్. మిగతా ఫారిన్ కంట్రీలో 2 గ్రాములు 3 గ్రాములు వేసుకుంటే అది వేసుకోరు వాళ్ళు. మనకి మంగళసూత్రం, నల్ల పోస్టులు, రకరకాలు వేసుకుంటారు, నెక్లెస్లు. సో మినిమం పెళ్ళికి వెళ్ళామంటే ఒక 15-20 తులాలు ఉంటేనే బయటికి వెళ్తారు. ఇప్పుడు 20 తులాలు కొనుక్కుంటే 20 లక్షలు. ఒకప్పుడు మా నాన్నమ్మ గారు చెప్పారు 20-30 రూపీస్ ఉండేదంట 1930s 40sలో. అది పెరుగుతూ ఈ స్టేజ్కి వచ్చింది. కరోనాలో 55-56 వేలు అంత చాలా రోజులు స్టిక్ అయింది, కొద్దిగా తగ్గింది అక్కడ. తర్వాత 65, తర్వాత 75లో చాలా రోజులు అయింది. ఈ గత మేబీ 2-3 మంత్స్లో ఫ్రమ్ 65 నుండి 88,500 లేటెస్ట్ మేబీ నిన్న ఇవాళ రేటు. సో విచ్ ఇస్ టూ హై. జనరల్గా అంతకుముందు ఎప్పుడు కూడా ఇంత హైక్ అనేది వచ్చేది, పెరిగేది తగ్గుతున్నది, కానీ ఇంత హైక్ వచ్చేది కాదు. సో ఇప్పుడు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వై ది గోల్డ్ రేట్ ఈస్ గోయింగ్ అప్. అదేవిధంగా 24 క్యారెట్, చాలామందికి 24 క్యారెట్లో పెట్టాలా 22 క్యారెట్లో పెట్టాలా అనేది ఒక పెద్ద సందిగ్ధం. దాంతోపాటు సిల్వర్ చూసుకుంటే సిల్వర్ కూడా ఎప్పుడు కూడా గోల్డ్ కంటే తక్కువ ఉంటుంది. అంటే సిల్వర్ 1 kg, గోల్డ్ 10 grams పోల్చుతాం. చూసుకుంటే సిల్వర్ కూడా 1,04,000 అయిపోయింది. మొన్న 1,03,000 దాకా వచ్చింది, మళ్ళీ తగ్గింది 97, 96 వచ్చింది, మళ్ళీ పెరిగింది. అయితే సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అంటే సిల్వర్ కన్జంప్షన్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడుతున్నారు. అంతకుముందు ఈవీ వెహికల్స్ ఉండేవి కాదు. ఈవీ అంటే పొల్యూషన్ ఫ్రీ. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రాయితీలు ఇస్తున్నారు, కొనుక్కుంటే ఈ ట్యాక్స్ తీసుకోం, అది తీసుకోం, ఇది తీసుకో, అంటే జస్ట్ టు ఎంకరేజ్ ది పబ్లిక్. ఎందుకంటే పొల్యూషన్ ఇప్పుడు ఢిల్లీ తర్వాత మళ్ళీ హైదరాబాద్ క్యాపిటల్ చేయాలని చూస్తున్నారు, సెకండ్ క్యాపిటల్గా. వాళ్ళు ఢిల్లీ ఆల్రెడీ పొల్యూషన్ ఉంది, మనది కూడా బెంగళూరు ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్. ఏదైనా మంచిది ఉన్న సిటీలో ఉంటే మనదే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, 4th fastest సిటీ ఇన్ ద వరల్డ్, గ్రోయింగ్. ఇండియాలో 2nd fastest సిటీ. అండ్ హైదరాబాద్కి మనం చాలాసార్లు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హైదరాబాద్ 10 పాయింట్లు చెప్పొచ్చు. టెంపరేచర్ కానీ, కూలింగ్ కానీ, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, వర్షాలు, హుడూడ్లు, బుడుమేరలు ఇవేమి మనకి జనరల్గా అప్లై కావు, మన హిల్స్లో ఉన్నాం కాబట్టి. హైదరాబాద్ ఈజ్ ఆల్వేజ్ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ పబ్లిక్. ఎవరైనా కొత్త వాళ్ళు హైదరాబాద్ వస్తే దే విల్ నాట్ లీవ్ హైదరాబాద్. వాళ్ళు పిల్లల్ని ఇక్కడ, భార్యని ఇక్కడ పెట్టి వెళ్తారు, ఉద్యోగం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. అందుకని చూసుకుంటే ఎవ్రీ ఇయర్ హైదరాబాద్కి వలసలో లక్షల్లో ఉంటుంది. అది తగ్గడానికి ORR, RRR అనేది కాన్సెప్ట్ వచ్చింది. సో కమింగ్ బ్యాక్ టు గోల్డ్, మీరు అడిగారు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది. సో ఎక్కువగా 2-3 రీజన్స్, జియో పొలిటికల్ రీజన్స్ అంటారు. ట్రంప్ వచ్చాక గోల్డ్ మొత్తం పడిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ తగ్గింది. బికాస్ ట్రంప్ ఈజ్ బిగ్ బాస్, అందరికీ పెద్దన్న. అంటే ట్రంప్ అక్కడ అమెరికాలో ఏదైనా ఇక్కడ ఇంపాక్ట్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అమెరికాలో రెషన్ వస్తే ఇండియాలో రెషన్ వచ్చినట్టు. ఎందుకంటే అమెరికాలో మన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫండింగ్ అంతా ఇప్పుడు శాలరీస్ చాలా హై ఉంటాయి అక్కడ, మనకు తెలుసు. మనం వాళ్ళ అమెరికన్స్ గంటకి $50 తీసుకుని మనం $10 చూస్తాం మన వాళ్ళు. లేబర్ కాస్ట్ వాళ్ళు మన దగ్గరికి వచ్చేస్తారు. సో రెండో రీజన్ అంటే యుద్ధాలు అవుతున్నాయి, ఇజ్రాయెల్, ఇరాన్, యుక్రెయిన్, రష్యా, ఇవన్నీ. యుద్ధాలు అయినప్పుడు ఏమవుతుందంటే ఎవరు సిటిజన్స్ వెళ్ళరు, బయట వాళ్ళు టూరిజం ఉండదు, ఇండస్ట్రీ వర్కింగ్ ఉండదు, కొత్త ఇండస్ట్రీలు వెళ్ళవు. అప్పుడు ఏమవుతుంది, ఇన్కమ్ పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బతకాలి కదా. అప్పుడు ఎవ్రీ కంట్రీలో సెంట్రల్ రిజర్వ్స్ అంటే నిధులు ఉంటాయి, వెండి కానీ, బంగారం కానీ, డైమండ్ అన్నీ ఉంటాయి. అవి రిలీజ్ చేస్తారు. అంటే ఏమవుతుందంటే ఒకేసారి ఒక 1000 టన్నులు 2000 టన్నులు వచ్చాయనుకోండి, అప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ వెళ్ళిపోతుంది. రేట్ ఏంటి, డిమాండ్ ఈజ్ మోర్, సప్లై చేస్తే రేట్ పెరుగుతుంది.
అండ్ సప్లై ఇస్ మోర్ డిమాండ్ అయితే రేట్ తగ్గుతుంది. సో ఇలాగ రిలీజ్ చేసినప్పుడు ఆ కొంతకాలం తక్కువ ఉంటుంది, తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, ట్యాక్స్ విధించాడు, ఇంపోర్ట్ ట్యాక్స్. ఇండియా మీద 25%, అక్కడ చైనాకి 60%. చైనా అంటే అస్సలు పడదు కాబట్టి చైనా మీద ఎక్కువ. దాంతోపాటు ఏమనంటే మీరు నేను చెప్పిన వాటి వినకపోతే ఇంకా 100% కూడా చేస్తాను, అంటే 10 రూపాయలు 10 రూపాయలు కొనుక్కోవాలి. సో ఇది ట్రంప్ చేసే యాక్టివిటీస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది బిజినెస్. నన్ను చూసుకుంటే మోడీ గారికి కుర్చీలాగా కూర్చోబెట్టాడు, మీరు చూసారు లేదు టీవీలో. ట్రంప్ ఈజ్ పుల్లింగ్ ది కుర్చీ టు మోడీ గారు. అంటే అది పెద్ద జోకా సినిమా తెలియదు, నిజంగా చేసాడు ఆయన. అది చాలా అరుదుగా జరుగుతుంది. అంటే అంత వాల్యూ ఇస్తున్నాడు మోడీ గారికి, పైన లోన్ మొత్తం చేస్తున్నాడు. సో దట్స్ డిఫరెంట్. సో గోల్డ్ ఓవరాల్గా నాకు తెలిసి రానున్న రోజుల్లో డెఫినెట్గా ఆకాశం అంత ఎత్తు ఎదిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా డబ్బులుంటే కొనుక్కోవాలంటే దే కెన్ బై. అప్పులు చేసి కొనుక్కోమని చెప్పి బట్ వీ హ్యావ్ స్పేర్ మనీ, ఇట్స్ బెటర్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో పెరిగినంత పెరగకపోయినా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ అనేది అంటే నేను జనరల్గా ఎక్కువ సజెస్ట్ చేయను, దాని మీద అవగాహన ఉన్న వాళ్ళైతే స్టాక్ మార్కెట్కి వెళ్ళాలి. అవగాహన లేదు, మానిటరింగ్ లేదనుకోండి చేతులు కాల్చుకుంటారు. మన ఒకసారి కొలాప్స్ అయింది, ట్రంప్ ఎలక్ట్ అవగానే కొలాప్స్ అయింది, మధ్యలో మళ్ళీ మన కూడా కొలాప్స్ అయింది. సో ఎంత రిస్క్ ఉందో అంత ప్రాఫిట్ ఉంటుంది. బట్ ఆర్ యూ రెడీ టు టేక్ ద రిస్క్? గోల్డ్లో రియల్ ఎస్టేట్ అంత రిస్క్ ఉంటుంది, ఉన్న క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఈ మూడు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ని ఎంతమంది బంగారం యూసేజ్గా చూసేవారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూస్తారు. స్టాక్ మార్కెట్ పడిపోతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డల్గా ఉంది కొన్ని రోజులు, స్టాక్ మార్కెట్ పడుతుంది, మరి ఇంక నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? ఓన్లీ గోల్డ్. సో గోల్డ్లో పెట్టు. జనరల్గా ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏమంటారంటే ప్రతి ఇంట్లో, మీ ఇంట్లో మా ఇంటి ఉన్నవారు కనీసం పావు కేజీ నుండి అర కేజీ నుండి కేజీ గోల్డ్ ఇంట్లో ఉండాలంట. ఎందుకంటే ఇప్పుడు ఎమర్జెన్సీ, కరోనా వచ్చింది, 20 లక్షలు కావాలి, ఎక్కడి నుండి వస్తాయి? రియల్ ఎస్టేట్ ఇమీడియట్ అమ్ముకోలేరు, స్టాక్ మార్కెట్ ఇమీడియట్ క్యాష్ వచ్చేది గోల్డ్. సో పెట్టుకుంటే ఒక ½ కేజీ గోల్డ్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా మీకు నెక్స్ట్ 3 to 5 years సరిపడికి ఇన్కమ్ మనకు రెడీగా ఉండాలి. ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు, బిజినెస్ లాస్ రావచ్చు. ఇప్పుడు ఇల్లు లేదనుకోండి రోడ్డు మీద పడతారు, ఓనర్ అయితే ఉండి టెనెంట్ కూడా ఉండలేడు. సో ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్, సిల్వర్ ఈజ్ ఆల్సో. నా ప్రొడిక్షన్ మేబీ నా లాస్ట్ టైం కూడా చెప్పాను, డెఫినెట్గా 1 lakh అయితే టచ్ అవుతుంది గోల్డ్, డౌట్ లేదు. సిల్వర్ 1,10,000, 1,15,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. కొనుక్కొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు. అయితే మనం ఇంకొకసారి మాట్లాడదాం, ఆర్నమెంట్ కొనుక్కోవాలా లేదా 24 క్యారెట్ కొనుక్కోవాలి, సపరేట్ ఒక ఎపిసోడ్ చేద్దాం, టైం తక్కువ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.